ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. కరీంనగర్ చెందిన ఒక మహిళ కూడా ఒక ఫేక్ పోలీస్ ఐడితోని కాల్ వచ్చింది. ఆ కాల్ రాగానే ఆ మహిళ ఏం చేసిందో हर्ष मेरा बेटा అనగానే వాళ్ళు ఏమన్నారంటే हर्ष तो एक इधर अरेस्ट हुआ कनाडा में, हम लोग उसको अरेस्ट कर रहे हैं. सो ఎగ్జాక్ట్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే అరెస్ట్ చేస్తారో, పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళే వెహికల్ సౌండ్, సైరన్ సౌండ్స్ అట్లా బ్యాక్ వచ్చి బాబుని ఏదో కొడుతున్నట్టు, బాబు ఏదో మాట్లాడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఒక నిమిషం కాల్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ కాల్ వస్తుంది వాట్సాప్లో. హలో, అవునండి, ఎవరండి మాట్లాడేది? టాస్క్ ఫోర్స్ చెప్పండి. ఎవరు సార్? ఉన్నాడు సార్, రాజేష్. డ్రగ్స్ దొరికాడా సార్? సార్ మా ఫ్రెండ్ రాజేష్ అసలు డ్రగ్స్ అసలు అట్లాంటివి చేయడు సార్. అసలు ఎంక్వైరీ చేసామండి, ఎంక్వైరీ చేసాకనే తీసుకుంటాం కదా, మాకు తెలియదా ఎవరైనా చేయాలో? చెప్పండి ఫ్రెండ్ డ్రగ్స్ దొరికిండు సార్. తీసుకున్నాం. ఓకే ఇంకా లీగల్ గా వెళ్ళలేదు, మా బయోలజీ వాళ్ళకి ఇవ్వలేదు మేము. ఓకే చేస్తే ఈ చేయకుండా క్లోజ్ చేస్తాయి, లేకపోతే మేము లీగల్ ఏం చేయాలో అది చేస్తామండి. సార్ 1,00,000 రూపీస్ అంటే అసలు మా ఫ్రెండ్ అలా చేయడు సార్, రాజేష్ అని. ఎంక్వైరీ చేసామండి, ఎంక్వైరీ చేసినాకనే కదా ఇక ఆల్మోస్ట్. ఓకే మీరు మాకే రిటర్న్ మాట్లాడితే ఎట్లా? ఇది ఇంకా హయ్యర్ అథారిటీ వాళ్ళకి పంపించలేదు. ఇప్పుడు లీగల్ గా చెప్తే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు వెంటనే రూపాయలు పంపించేయండి, ఈ ఇష్యూని ఇంకా తగ్గించి లేకపోతే మీకు 2 లెక్క పెట్టాల్సి. పంపిస్తాను సార్, అమౌంట్ పంపిస్తాను. ఈ విషయం మాత్రం కొంచెం బయటకు తెలియకుండా చేయండి సార్, కొంచెం గోప్యంగా ఉంచండి ప్లీజ్ దయచేసి. నేను అమౌంట్ ఎలా అయినా సెట్ చేసి మీకు పంపిస్తాను సార్. వీలైన తొందరగా పంపించండి సార్. టైం లేదు మాకు. మీరు కాల్ కట్ చేయగానే పంపిస్తాను. ఓకే సార్. మీరు ఇలానే నా ఫ్రెండ్ అరెస్ట్ అయిపోయాడు, లేదా నా తమ్ముడు ఏదో కేసు విషయంలో పోలీసులకు పట్టుబడ్డాడు అని చెప్పేసి ఇలా కాల్ చేయగానే మీరు ఆగమాగమై, గాబరపడి, భయపడి ఇలానే మీరు డబ్బులు మీకు పంపించినట్టయితే చాలా మోసపోయినారు. సరిగ్గా కరీంనగర్ చెందిన ఒక మహిళ కూడా ఇలానే ఒక కాల్ వచ్చింది. ఒక ఫేక్ పోలీస్ ఐడితోని కాల్ వచ్చింది. ఆ కాల్ రాగానే ఆ మహిళ ఏం చేసిందో ఆ మహిళ మాటల్లో నేను తెలుసుకున్నాను. ఫేక్ పోలీస్ ఐడి వాట్సాప్ కాల్తో కాల్ వచ్చిన మేడం ప్రణీత గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం, అసలు ఆ రోజు మీకు కాల్ ఇచ్చినటువంటి ఫేక్ పోలీస్ అసలు ఏం మాట్లాడారు, అసలు మీరు ఎలా స్పందించారు? యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానండి. సడన్గా నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. వాట్సాప్ కాల్ వచ్చేసరికి దాంట్లో సిబిఐ ఆఫీసర్ అని ఉండి పోలీస్ యూనిఫామ్లో ఉన్న పర్సన్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాట్సాప్ కాల్ అయితే ఎవరు చెయ్యరు, నియర్ బై నియర్ వాళ్ళే చేస్తారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో సిబిఐ అన్న పేరుంది కాబట్టి నేను లిఫ్ట్ చేశాను. అప్పుడు మా బాబు వచ్చేసి కెనడాలో చదువుతున్నాడు. సో వాడికి ఏంటి అంటే ఎగ్జాక్ట్గా నేను కాల్ లిఫ్ట్ చేయగానే అమిత్ బాబు కిదరే అని అడిగారు, అంటే మా హస్బెండ్ పేరు. అమిత్తో బార్ హే అనగానే హర్ష్ కోన్ హే, హర్ష్ కోన్ హే అన్నారు. బాబు పేరు శ్రీహర్ష్. హర్ష్ మేరా బేటా అనగానే వాళ్ళు ఏమన్నారంటే हर्ष तो एक इधर अरेस्ट हुआ कनाडा में, हम लोग उसको अरेस्ट कर रहे हैं. सो आप एक नंबर भेज रही, मैं नंबर को पैसे भेजे तो हम लोग उसको छोड़ दे बोल के అన్నారన్న. అంటే అనగానే ఏంటి అంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము, బాబు కెనడాలో ఉన్నాడు, అది వీకెండ్.
బాబు వాళ్ళు అప్పుడప్పుడు బయటకెళ్తారు గదా! ఏదైనా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్ అయిందేమో, ఏదైనా గొడవైందేమో అని మేమనుకున్నాం. అంటే ఎగ్జాక్ట్‌గా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే అరెస్ట్ చేస్తారో, పోలీస్ ఆఫీసరు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళే వెహికల్ సౌండ్, సైరన్ సౌండ్స్ అట్లా బ్యాకొచ్చి బాబుని ఏదో కొడుతున్నట్టు, బాబు ఏదో మాట్లాడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు. సో, అలా ఒక బ్యాక్‌గ్రౌండ్ సీనరీ అనేది క్రియేట్ చేసి నిజంగానే అరెస్ట్ చేసినట్టుగా అక్కడ క్రియేట్ చేశారు. సో, ఆ కాల్‌తో భయపడి వెంటనే నేను మళ్ళీ పోలీస్ ఆఫీసర్‌కి ఇక్కడ సీపీ గారికి మేము కంప్లెయింట్ చేద్దామనేసరికి స్టిల్ తను కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాడనమాట. "ఏమైంది? డబ్బులు వేశారా? నేను ఒక నంబర్ ఇస్తాను. నంబర్ ఇస్తే మీరు మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి" అని చెప్పారు. టైంలో మీ బాబుకు కాల్ చేశారంట కదా! ఇమ్మీడియేట్‌గా ఏంటి అంటే మా పక్కన పర్సన్ ఉంటే ఆ పర్సన్‌కి నేను ఈ కాల్ హోల్డ్‌లో ఉంచి పర్సన్‌కి ఇచ్చాను. వెంటనే బాబుకి కాల్ చేస్తే బాబు సేఫ్‌గా ఉన్నారు. నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. వీడియో కాల్ చేశాను. బాబు సేఫ్‌గా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది ఫ్రాడ్ అని గుర్తించాను. లేకపోతే నేను కూడా ఉన్న టైంలో అసలు మనీ వేద్దామన్న సిట్యుయేషన్‌కి వచ్చి అప్పుడు బాబు కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా గానీ, బాబుకి నైట్ కాబట్టి పడుకున్నా గానీ నాకు ప్రాబ్లమ్ అయ్యేది. నిజంగానే అరెస్ట్ చేశారని నేను అనుకునేదాన్ని. బట్ థాంక్ గాడ్ ఏంటి అంటే అప్పుడు బాబు నిద్ర పోకుండా ఉండి కాల్ లిఫ్ట్ చేయడం వల్ల ఇది ఫ్రాడ్ అని గుర్తించి వెంటనే నేను కాల్ కట్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందా? వాళ్ళు ఏమన్నారు పోలీసులు? కాల్ మేము వెంటనే సిపి గారి దగ్గరికెళ్ళాను. ఆఫీస్‌కి వెళ్ళాను. బట్ ఏంటి అంటే అది పాకిస్తాన్‌తో ఉన్న నంబరు. అది ట్రేస్ చేయలేకపోయారు. అంటే దాని తర్వాత కంటిన్యూగా అది మళ్ళీ బ్లాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే కాల్ నంబర్ యూజ్ చేస్తున్నారో అది బ్లాక్ చేస్తున్నారు. సో, అది మన కంట్రీ నుండి కాకుండా బంగ్లాదేశ్ నియర్ బై బంగ్లాదేశ్ నంబర్స్, పాకిస్తాన్ నంబర్స్‌తో చేస్తున్నారు. బట్ వాళ్ళైతే ఇక్కడే ఇదే ఏరియాలో అంటే మన ఇండియాలోనే ఉండి చేస్తున్నారని నాకు తెలిసింది తర్వాత. ఈ సైబర్ నేరగాళ్ళు ఏంటి అంటే ఈజీ మనీకి అలవాటు పడి ఇలా వాట్సాప్ కాల్స్ అంటే రాంగ్ నంబర్స్‌తో వాళ్ళు క్రియేట్ చేసుకొని ఎవరైతే రియల్‌గా పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ డీపీగా పెట్టుకొని ఇలా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో, నా తర్వాత చాలా మంది కూడా అలర్ట్ అయ్యారు. చాలా మందికి కాల్స్ వస్తే కూడా అలర్ట్ అయ్యారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు ఎక్కువవుతున్నారు. ఓన్లీ ఇలా పిల్లల్ని అరెస్ట్ చేశామని మెయిన్‌గా ఏంటి అంటే కాలేజ్ నుండి డేటా అనేది బయటకెలా ఎళ్తుందంటే కాలేజ్ తర్వాత ఎవరైనా ఎంట్రన్స్ కోచింగ్‌లకెళ్తున్నారో, తర్వాత ఏదైనా మన ఇంజినీరింగ్ కోర్స్‌లకి వెళ్తున్నారో వాళ్ళ డేటా అంతా కలెక్ట్ జేస్తున్నారు. ఈ డేటా ముందు కలెక్ట్ జేయడం మానేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా ఫాదర్ నేమ్‌తో, మదర్ నేమ్‌తో, బాబు నేమ్‌తో తీసి వీళ్ళు ఎవరైతే ఎన్ఆర్ఐగా ఉన్నారో స్టూడెంట్స్ అందరూ బయట దేశాలకు వెళ్తున్నారో వీళ్ళ డేటాని మాత్రం తీసుకుంటున్నారు. సో, వీళ్ళ డేటాని ఇవ్వకుండా ఒకటి గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా పాలిసీ క్రియేట్ చేసి ఇలాంటి డేటా బయటకెళ్ళకుండా చూడాలి. ఎందుకంటే నిజంగా ఆపదొస్తే పిల్లలకి ఇది ఫ్రాడ్ అనుకునే సిట్యుయేషన్ కూడా ఫేస్ చేయాల్సొస్తుంది పేరెంట్స్‌కి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అంటే మేడం మీరు కొంచెం చదువుకున్నారు. ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నారు. మీకు కొంచెం తెలుసు కాబట్టి ఆ టైంలో అలర్ట్ అయ్యారు. పాపం చదువుకున్న పరిస్థితి ఎలా మేడం? అంటే ఇప్పుడు అందరికి అవగాహన ఉంది కాబట్టి చాలామంది అలర్ట్ అవుతున్నారు. బట్ తెలియని వాళ్ళు కూడా చెప్పకుండా వేసిన అమౌంట్ కూడా ఉన్నాయి చాలా మందికి. అంటే అందరికీ ఇది ఫ్రాడ్ అని తెలియకపోవచ్చు. కొంతమంది విలేజ్ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళు అన్‌ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. వాళ్ళకి వాట్సాప్ కాల్‌ల మీద అవగాహన ఉండకపోవచ్చు. సో, చాలా మంది కూడా అమౌంట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అమౌంట్ వేయడం వల్ల బెనిఫిట్ అయినరు కాబట్టే వాళ్ళు కంటిన్యూయస్‌గా మిగతా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అంటే ఒక 10 కాల్ చేస్తే ఏదో ఒక్కరన్నా కొట్టలేకపోతారన్న సైబర్ నేరగాళ్ళకి ఇదొక అలుసుగా అయిందనమాట. చాలా మంది కూడా ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళున్నారు. బయటకి చెప్పుకోలేక బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నీ కొడుకు ఇక్కడ అరెస్ట్ అయ్యాడు. మీ పాప ఇక్కడ చదువుతుంది కదా! డ్రగ్స్ కేసులో దొరికింది. పలానా కేసు మీ పాప పట్టుబడ్డాడని చెప్పేసి ఫేక్ పోలీస్ ఐడీతో కాల్ చేయగానే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్‌లో డిజిటల్ అరెస్ట్ అనేది జరగడం లేదు. అంటే మనం ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన ఇంటికి నోటీసులు అనేది జారీ చేస్తారు. ఇంటికి నోటీసులు వచ్చిన తర్వాతనే మనకు అరెస్ట్ అనేది ప్రొసీడ్ చేసి అది ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని డిజిటల్‌లో అంటే ఆన్‌లైన్‌లో ఫోన్ చేసి అరెస్ట్ అయ్యాడని చెప్తే మాత్రం అది అరెస్ట్ కాదు అని మనం నమ్మాలి. సో, ఇలాంటి కాల్స్ మనం వచ్చిన టైంలో ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి. అంటే ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల చాలా మంది మోసపోతున్నారు. లింక్ క్లిక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది. లేదంటే మీరు ఇందులో జాయిన్ అయితే మీకు అమౌంట్ వస్తుందని చెప్పి చాలా చేస్తూ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా మంది బాధితులుగా మిగులుతున్నారు. అలాంటివి జరగకుండా మనం కాస్త ఆలోచన చేసి దాన్ని నిజాలు నిర్ధారించుకొని తర్వాత మనం ఇలా చేస్తే ఇలాంటి సైబర్ నేరగాళ్ళకు నుండి మనం బయటపడ్డట్టు అవుతాం. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్.